మోసం చేయని గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్స్. సో ఈరోజు టాపిక్ అయితే దీని గురించి. అండ్ దీంతో పాటు మనం ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అనేవి ఫెబ్ మంత్ ఎండ్ లోపల కూడా చేద్దామంటున్నారు. సో దాని గురించి అండ్ గ్రూప్ 1 పోస్టులు మళ్ళీ పడబోతున్నాయి తెలంగాణలో అనేది దాని గురించి కూడా ఓవరాల్ డిస్కషన్ చేద్దాము. అండ్ మోసం చేయని గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయా, ఉంటే ఏంటి, సో ఏ బేసిస్లో నేను కొంతవరకు మోసం చేయని ఇన్స్టిట్యూట్స్ అని దాని గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఇదంతా మాట్లాడుకునే ముందు ఒక విషయం, అంటే కొత్తగా మొదలైన ట్రెండ్ అనుకుంటున్నా ఇది. అండ్ ఒక ట్రెండ్ ఎలాంటి అంటే ఆంధ్ర తెలంగాణ అని విడదీసి తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాళ్ళే చెప్పాలి, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర ఫ్యాకల్టీయే చెప్పాలి, ఇలాంటి ఒక డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలోచించాలి. వాళ్ళు ఈ ప్రాంతీయ విభేదాలని రెచ్చగొడుతూ దాని నుంచి అడ్మిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్కి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి అంటే ఎక్కడ బెటర్ క్వాలిటీ ఉంటే అక్కడ. ఇప్పుడు నిజంగా ఎక్స్క్లూజివ్గా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ చెప్పాలి, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర చెప్పాలి, ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది అవసరమా? సో అందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం కదా, క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఎవరిస్తే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. ఇది ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాలి. ఇంకోటి ఏంటి అంటే ఈ ఎమోషనల్గా కూడా అరే మా తెలంగాణ లేకపోతే ఆంధ్ర అన్నదమ్ముల్లా కలిసి ఉండే వాళ్ళని ఇలాంటి విద్వేషాలు లేకపోతే ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరన్నా ఉంటే డెఫినెట్లీ మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ స్టూడెంట్స్ కూడా మీరు ఆలోచన చేయండి, ఎక్కడ బాగుంటే ఎవరు బాగా చెప్తే క్వాలిటీ ఆఫ్ కోచింగ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ఫ్యాకల్టీ ఎవరైనా కానీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీ అంటున్నాము, ఢిల్లీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చెప్తున్నారు కదా, వాళ్ళ క్లాసులు మనం వింటున్నామా లేదా? అండ్ టెస్ట్ సిరీస్ విషయంలో చూసుకున్న యూపీఎస్సీ సివిల్స్ చూసుకుంటే ఢిల్లీ 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 అంటూ ఉంటారు కదా. ఓన్లీ ఢిల్లీ వాళ్ళే లేకపోతే నార్త్ సైడ్ వాళ్ళే జాయిన్ అవ్వాలా? మనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. అండ్ మన హైదరాబాద్లో ఉండే ఫ్యాకల్టీ ఢిల్లీ వెళ్ళి చెప్పట్లేదా? అట్లాంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ హైదరాబాద్ ఫ్యాకల్టీ, మేము హైదరాబాద్ ఫ్యాకల్టీ జాయిన్ ఓన్లీ ఢిల్లీ ఫ్యాకల్టీ క్లాస్లో వింటామని లేదు కదా. మన వాళ్ళని అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా మంచి మంచి ఫ్యాకల్టీస్, మంచి ఇన్స్టిట్యూట్స్ సౌత్ ఇండియా నుంచి వెళ్ళినవే ఢిల్లీలో. ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పుడు నేను ఢిల్లీలో ఉంటున్నా. యాక్చువల్లీ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇవంతా కూడా నేను అదంతా రీసెర్చ్ చేయడానికి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవడానికి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలాంటి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించద్దు. ఒక చిన్న మనవి, మీరు అందరూ దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 మనం రీసెంట్గా చూసాము. దీనికి సంబంధించిన తెలంగాణ బోర్డు ఏదైతే ఉందో ఈ మంత్ ఎండ్ వరకు దీనికి సంబంధించి రిజల్ట్స్ ఫస్ట్ గ్రూప్ 1 రిలీజ్ చేద్దాము, దాని తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా రిలీజ్ చేద్దాం అన్నట్టు ప్లానింగ్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం కొత్తగా మళ్ళీ గ్రూప్ 1 పోస్టులు వేద్దాము అని కూడా ఆలోచనలో ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా గమనించగలరు. దీని గురించి అప్డేట్స్ అయితే వచ్చినాయి బోర్డు నుంచి. అండ్ తర్వాత మోసం చేయని గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇది కేవలం నా ఒపీనియన్ అండ్ కలగలిపిన మల్టిపుల్ పీపుల్ నుంచి, స్టూడెంట్స్ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ నుంచి నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు మోసం చేయాలంటే 100% న్యాయం చేస్తారంటే 100% ఒక స్టూడెంట్ని ఏ ఇన్స్టిట్యూట్ కూడా సాటిస్ఫై చేయలేదు, దిస్ ఇస్ ఫర్ షూర్. కానీ అంటే కొంతవరకు పిల్లలు కట్టిన రూపాయికి న్యాయం చేయాలి, మన రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ప్రాపర్గా క్లాసులు చెప్పించాలి, ప్రాపర్గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, ర్యాంక్ వచ్చే వరకు మనకు సపోర్ట్ చేయాలి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. అలాగా కొంతవరకు మోసం చేయని ఇన్స్టిట్యూట్స్, మోసం చేయకుండా జెన్యూన్గా కష్టపడే ఇన్స్టిట్యూట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అండ్ అయితే అందరూ అంటారు బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ రిజల్ట్స్, ప్రాపర్ షెడ్యూల్, క్వాలిటీ మెటీరియల్, పర్సనల్ మెంటర్షిప్, టెస్ట్ సిరీస్, వీక్లీ టెస్ట్లు, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము, తర్వాత ఎగ్జామ్ జరిగే వరకు సపోర్టు, ఇవన్నీ కూడా అందరూ చెప్తూ ఉంటారు. సో అందరూ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పాయింట్స్ ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 1 కోచింగ్ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒకవేళ ఇది ఏ ఇన్స్టిట్యూట్లో ఉంది ఏంటి అనేది మనం ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏంటి పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే ఇంపార్టెంట్ గ్రౌండ్ లెవెల్లో స్టూడెంట్స్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ఇక్కడ మన హైదరాబాద్లో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పుడు మాట్లాడబోతూ ఉన్నాను. అయితే ఈ మోసం చేయని గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్స్లో ఏకేఎస్ ఐఏఎస్, శరత్ చంద్ర ఐఏఎస్, తర్వాత వచ్చేసి ఆర్సీ రెడ్డి, తర్వాత కేపీఎస్, ఈ 4 కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇంకా నా ఒపీనియన్లో
ఏకేఎస్ ఐఏఎస్ అండ్ శరత్చంద్ర ఐఏఎస్ ట్రెమెండస్ జాబ్ చేస్తూ ఉన్నారు. మన ప్రీవియస్ రికార్డ్ చూసుకున్నా, ప్రీవియస్ ఇయర్ రిజల్ట్స్ చూసుకున్నా, ఇవన్నీ చూసుకుంటే కూడా చాలా బెటర్గా ఉన్నారు అని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ స్టూడెంట్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి గ్రూప్ 1 కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి? చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య స్టూడెంట్ ఫ్యాకల్టీ ఎక్కువైపోతున్నారు. స్టూడెంట్ ఫ్యాకల్టీయా, ప్రొఫెషనల్ ఫ్యాకల్టీయా, ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రీవియస్లో ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఎంత ఈ ర్యాంక్స్ వచ్చేదానికి కృషి చేశారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ కోర్స్ తీసుకునేటప్పుడు మనం ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకునేటప్పుడు ఒకరిద్దరు ఫ్యాకల్టీ అంటే డైనమిక్గా ఉంటే సరిపోదు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కంటెంట్తో డైనమిక్స్ మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఈ సిలబస్ కానీ లేకపోతే ఈ క్లాసులు చెప్పే విధానం కానీ ఇవన్నీ కూడా డైనమిక్స్కి అనుగుణంగా ఫ్యాకల్టీ ఉన్నారా లేదా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ ఎంత ఉంది ఇది ఖచ్చితంగా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన టాప్లో అంటే మోసం చేయని ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఏకేఎస్ ఐఏఎస్ అండ్ శరత్చంద్ర ఐఏఎస్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీ ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. దీంతోపాటు ఇంకొక పాయింట్స్ అంటే కోచింగ్ సెంటర్ అంటే మనం ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం, మన కోచింగ్తో పాటు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, క్లాసులు, టెస్ట్ సిరీస్, మరి ముఖ్యంగా పర్సనల్ మెంటార్షిప్, ఆన్సర్ రైటింగు. ఓకే, ఇలా ప్రతి ఫేజ్లో మనం ఇంకొక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూటే ఇదంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నారా, ఇదంతా కూడా వాళ్ళ దగ్గరే క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఉందా, లేకపోతే మళ్ళీ టెస్ట్ సిరీస్ కోసం ఇంకొక ఇన్స్టిట్యూట్ని ఆప్ట్ చేసుకోవాలా, ఇది మీరు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే సీనియర్ ఆస్పిరెంట్స్ని ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళని కనుక్కొని ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దీంతోపాటు ఇప్పుడు మనకి ర్యాంక్స్ వస్తున్నాయి అంటే జనరల్గా ఏంటి, మనం ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, ఎగ్జామ్స్ పెడతారు, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయిపోతాయి, తర్వాత వీళ్ళకి సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది. ఓకే, చాలామంది చూసాం మనము, పేరున్న పెద్ద బిల్డింగు పెద్ద ఇన్స్టిట్యూట్స్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్ 1 క్లాసులు చెప్తూ సగంలో ఆపేసి ఇంకా ఫర్దర్గా అయిపోయింది, మేము ఇంకేం చెప్పము, వాళ్ళకి సబ్స్క్రిప్షన్ కూడా తీసేశారు, ఆన్లైన్లో యాక్సెస్ తీసేశారు, ఆఫ్లైన్లో అడిగితే సమాధానం చెప్పేవాడు లేడు. అలాంటి పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, మన అశోక్ నగర్లో గల్లీలోనే ఉంటాయి, అవన్నీ మనం చూడొచ్చు. అండ్ తర్వాత అలా కాకుండా సపోర్ట్ ఎంతవరకు ఇస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ మినిమం బేసిక్స్ నీడ్స్ 35,000 నుంచి 40,000 నుంచి 60,000 70,000 వరకు వసూలు చేస్తున్నాయి చాలా ఇన్స్టిట్యూట్స్. వాళ్ళ బేసిక్ నీడ్స్ ఉండట్లేదు, నమ్ముతారా? కనీసము వాళ్ళకి కూర్చోడానికి సరైన కుర్చీ లేదు, సరిగైన మినరల్ వాటర్ ప్రొవైడ్ చేయట్లేదు, అండ్ వాష్రూమ్స్ ప్రాపర్గా వాళ్ళు నీట్గా ఉంచడం లేదు, అండ్ తర్వాత ప్రాపర్ లైటింగు, కోళ్ళ ఫారంలో కుక్కినట్టు 300, 400, 500 మంది, లేకపోతే కొంతమంది అయితే కంజెస్టెడ్గా ఉంటాయి రూమ్స్ అనేవి. ఇలాంటివి అంటే బేసిక్ నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయకపోతే కష్టము. ఆ బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, బేసిక్లో బేసిక్. ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే చెప్తే నమ్మరు, వాటర్ సదుపాయం కూడా లేదండి. కూర్చున్న కుర్చీలు చాలా దారుణంగా ఉంటున్నాయి. 60,000, 50,000, 40,000 వసూలు చేస్తున్నారు కదా, ఒక బ్యాచ్కి వచ్చి కొన్ని లక్షలు వస్తూ ఉన్నాయి. ఒక 1,500 పెట్టి మంచి చేరుకుంటే, లేకపోతే రోజుకి మహా అయితే మీ బ్యాచ్ ఒక 150, 200 మంది ఉండాలనుకుంటే ఎన్ని నెలలు వాటర్ తాగుతారు క్లాసులో ఉన్నంతసేపు? అది కూడా మినిమం నీడ్ కదా, దాన్ని క్లీన్గా ఉంచి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇట్లాంటివి ఉన్నాయా లేవా క్రాస్ వెరిఫై చేసుకోండి. అదే కానీ లేకపోతే కోళ్ళ ఫారంలో 100 మంది, 150 మంది, 200, 300 ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ మీరు చదువుకోవాలనుకున్న పక్కన వాళ్ళు మనం అంటే చెడిపోతే మన వల్ల చెడిపోయిందని మనం 10 మంది మంచిగా చదివే వాళ్ళు ఉంటే ఒకడు అంటే కొంచెం టైంపాస్ చేసే ఉంటే ఈ ఒకడు మిగతా వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ మరి ముఖ్యంగా క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ డౌట్స్ క్లియరెన్స్కి మనకు అందుబాటులో ఉంటున్నారా లేదా, అట్లీస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు రోజుకు ఒక 10 స్టూడెంట్స్తో అన్నా లేకపోతే 5-6 మంది స్టూడెంట్స్తో అయినా కానీ మాట్లాడగలుగుతున్నాడా, అది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక డౌట్స్ క్లియరెన్స్ ఒకటే కాదు, మనకి తెలియని ఉత్సాహం, ఒక ఎనర్జీ అనేది మనకు వస్తుంది ఇక్కడ. దీని తర్వాత మంత్లీ మ్యాగజైన్ ఇస్తున్నారా లేదా, సరే పోనీ మంత్లీ మ్యాగజైన్ ఇవ్వట్లేదు, మాక్ టెస్టులు పెడుతున్నారా లేదా, సరే మాక్ టెస్టులు కూడా తీసేయండి. ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొంటే గ్రీవెన్స్లు కనీసం అయ్యా మాకు ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పుకోవడానికి కనీసం ఒక మనిషి రెస్పాన్సిబిలిటీగా ఉన్నారా లేదా, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎగ్జామ్ అయిపోయాక స్టూడెంట్ వెయిట్ చేసేది దేనికోసం, రిజల్ట్ కోసం. అంటే మీరు క్లాసులు చెప్పారు, ఎగ్జామ్ అయిపోయింది, మీకు సంబంధం లేదు, రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు వీళ్ళు ఎగ్జామ్ ఎలా పర్ఫామ్ చేశారు అనేది
తెలుసుకోవడానికి ఆ డిస్కషన్ అనేది పెడుతున్నారా లేదా, కొన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి జెన్యున్గా, అది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. చేస్తున్న కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు డీటెయిల్గా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాచ్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు ఇంకా నాకంటే బాగా ఆలోచించగలుగుతారు. గ్రౌండ్ లెవెల్లో వెళ్ళండి, ఇన్స్టిట్యూట్ తిరగండి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోండి. ఈ ఏదైతే మోసం చేయని ఇన్స్టిట్యూట్ ఏది, ఎంతో కొంత జెన్యున్గా కష్టపడి మనం కట్టిన రూపాయికి న్యాయం చేయగలిగే ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది మీరు ఇంకా బాగా తెలుసుకోగలుగుతారు. నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఇవి మోసం చేయని ఇన్స్టిట్యూట్స్ అంటే మిగతా మోసం చేస్తున్నాయని ఉద్దేశం కానే కాదు. డెఫినెట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా ఒపీనియన్లో, నాకు తెలిసిన గ్రౌండ్ రియాలిటీ, కొంతమంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తోటి, కొంతమంది మనం ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఈ పాయింట్స్ని మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. మోసం చేయని ఇన్స్టిట్యూట్స్గా ఆర్ టాప్ ఇన్స్టిట్యూట్స్ అనుకోవచ్చు 2025కి. వీళ్ళు జెన్యున్గా కష్టపడుతున్నారు. ఒకసారి మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ఒకవేళ నిజంగా మీకు ఇబ్బంది ఉందంటే మీరు మా గ్రీవెన్సెల్కి కాల్ చేసి ఏమైనా డిస్కౌంట్ కావాలంటే డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ అవుట్. కానీ నిజంగా మీకు నీడ్ ఉండి నిజంగా మాకు కొంచెం ఎక్కువ అంత డబ్బులు నేను ఫీజు కట్టుకోలేను అంటేనే మాత్రమే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా జెన్యున్గా కష్టపడుతున్నాయి. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా ఒపీనియన్లో స్టూడెంట్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి వీడియో అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇవి మోసం చేయని గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.